ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫుడ్ అండ్ క్యాన్సర్, మీరు మనకి మామూలుగా క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ ఈ కార్సినోజెనిక్ పదార్థాలు ఇవి అని చెప్పుకున్నా కూడా ఎందువల్ల ఆహార పదార్థాల్లో కంప్లీట్గా నిషిద్ధం అని తెలిసినవి కూడా మనం నిషేధించలేకపోతున్నాం. ఉదాహరణకి టొబాకో మంచిదని ఏ డాక్టర్ అనరు, కొంచెం తీసుకుంటే పర్లేదని ఎవరు అనరు. ఎందుకు సార్ దాని పట్ల ఒక క్లిష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాం? వాట్ యూ ఫీల్ ఇస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఫుడ్స్? అంటే ఐ డోంట్ సే టొబాకో కూడా ఒక రకంగా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చర్ ఏ ఉద్దేశంతో దాన్ని తయారు చేశారో ఎగ్జాక్ట్గా అదే పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. రైట్. అంటే మ్యానుఫ్యాక్చర్ కూడా తెలుసు అండి, మోర్ దాన్ 3000 కార్సినోజన్స్ ఉంటాయి. అందులో అట్లీస్ట్ 50 నోన్ టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి విచ్ ఆర్ ప్రూవన్ బియాండ్ డౌట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎందుకు దీన్ని మనం ఆపలేకపోతున్నాం? సో అంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పొలిటికల్ విల్ అండ్ ఇట్స్ బియాండ్, అంటే మన ఎఫర్ట్తోనే ఇది అవుతుందని అనుకోను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు బీడీ వర్కర్స్ గురించి కానీ ఆలోచిస్తే సో మెనీ పీపుల్ విల్ బి అన్ఎంప్లాయిడ్, లేకుంటే వాళ్ళకి ఇక డైలీ వేజెస్ పోతున్నాయి, రకరకాల యూనియన్స్ వస్తాయి. సో గవర్నమెంట్ హెస్ గాట్ సో మెనీ అదర్ ప్రెషర్స్. అఫ్ కోర్స్ టొబాకో లాబీ గురించి మీకు తెలియదు ఏముంది. అవును. అంటే మీరు ఇప్పుడు సిగరెట్ ప్యాక్ మీద మీరు ఆ యొక్క బొమ్మ పెద్దగా వేసినంత మాత్రాన భయపడి ఆపేస్తారా అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్కింగ్ అండి. అంటే ఫియర్తో మనం కంట్రోల్ చేయలేం. కరెక్ట్. అంటే వి నీడ్ దట్ స్ట్రాంగ్ విల్. ఒక ప్రభుత్వాలు ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని దీన్ని ఆపగలగాలి. సో మీరు చెప్పండి సార్, ఇవాళ టొబాకో ప్రోడక్ట్స్ వల్ల, టొబాకో వల్ల ఎంత హాని జరుగుతుంది? టొబాకో వల్ల ఓవరాల్గా మరి క్యాన్సర్ సంబంధించి మనం చూసినట్లయితే ఒక 40% వరకు క్యాన్సర్స్ ఒక్క టొబాకో నుంచి మనం నియంత్రించవచ్చు. అబ్బా. సో అంటే ఒక సింగిల్ ప్రోడక్ట్ విచ్ ఈస్ సోల్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ద మ్యానుఫ్యాక్చర్ ఇంటెండెడ్ అండ్ ఇట్ కాజెస్ ద డ్యామేజ్. అంటే దీన్ని ఒకదాని వల్లనే మనం 40% నంబర్స్ తగ్గించవచ్చు. సో బేసికలీ అంటే మనం దాన్ని చలామణి అవ్వనివ్వడం అంటే వీఆర్ యాక్చువల్లీ లెటింగ్ పీపుల్ డిసైడ్ వెదర్ దే వాంట్ టు డై ఆర్ నాట్. అంతే కదా? అంటే చాలా ఓపెన్గా చెప్తే బండగా. ఎందుకంటే సార్ క్యాన్సర్ ఒకటే కాకుండా ఎన్ని రకరకాల జబ్బులు వ్యాధులు వస్తాయి క్యాన్సర్ టొబాకో వల్ల అని తెలిసిన విషయం. సో వెన్ యూ సే టొబాకో, మీరు సిగరెట్లు, ఇంకా పొగాకు తినే పాన్ మసాలాలు లాంటివి, రైట్, ఇంకా పచ్చిగా టొబాకో చాలామంది తింటారు పాన్లో, వాటిలో ఇంకా కాకుండా ఇంకేముంటాయి సార్ సోర్సెస్? అంటే డిఫరెంట్ వేస్. ఇప్పుడు ఇక పాన్ మసాలా కానీ పాన్ పరాగ్స్ కానీ నోట్లో వాళ్ళు ఓవర్ నైట్ ఇక మరి చూస్ చేసి ఓవర్ నైట్ నోట్లో పెట్టుకుని పడుకుంటారు చాలామంది, స్లోగా అది రిలీజ్ అయ్యి వాళ్ళకి ఒక కిక్ ఇస్తుందని చెప్పి. సో ఈ యొక్క టొబాకో ప్రోడక్ట్స్ ఒక్కటి వల్లనే చూయింగ్ ఆర్ మన ఐ థింక్ ఒక్క స్టెప్లో ఒక 40% మనం గెయిన్ పొందవచ్చు.